ఫ్రెండ్స్ టెక్నోస్ 2029కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 15, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి నథింగ్ నుంచి చాలా మంది క్వశ్చన్ అడుగుతారు. నథింగ్ ఇప్పుడు బ్యాండ్ అయితే కనిపిస్తుంది. నథింగ్ ఫోన్ 3 34,999కి వస్తుంది, 35,000 రూపాయలకు వస్తుంది అన్నట్లుగా. కాకపోతే అక్కడ మీకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అప్లై అవుతాయి. ఒకవేళ మీ దగ్గర పాత నథింగ్ ఫోన్స్ ఉంటే అప్పుడు ఈ ప్రైస్కి మీకు వస్తుంది. లేకపోతే మాత్రం రెగ్యులర్గా మీరు కొనుక్కోవాలనుకుంటే ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి సేల్లో 59,999కి వస్తుంది, 60,000 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీ దగ్గర పాత నథింగ్ ఫోన్ 1 2 గాని ఉంటే వాటిని ఎక్స్చేంజ్ చేస్తే అప్పుడు మీకు 35,000కి అయితే ఈ ఫోన్ వస్తుంది, నథింగ్ ఫోన్ 3. అది వాళ్ళు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్, అవి మీరు చూడాలి క్లియర్గా. ఎలా వస్తుందంటే ఒకవేళ మీ దగ్గర నథింగ్ ఫోన్ 1 ఉంది, నథింగ్ ఫోన్ 3కి మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు. ఫస్ట్ మీ ఐఎంఐ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేస్తే చెక్ చేస్తుంది. చెక్ చేసుకొని సిస్టమ్ మీకు 15,000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తుంది. ఈ 15,000 రూపాయలు ఎవరికైనా వచ్చేస్తాయి. మీ ఫ్రెండ్ దగ్గర ఎవరి దగ్గర నథింగ్ ఫోన్ ఉంది, వాళ్ళ ఐఎంఐ నెంబర్ తీసుకొని మీరు కొట్టినా కానీ ఆ 15,000 రూపాయలు డిస్కౌంట్ మీకు కూడా వస్తుంది. అంటే అప్పుడు మీకు 45,000 రూపాయలు ఫోన్ పడిద్ది. మీ దగ్గర పాత నథింగ్ ఫోన్ లేదు, మీ ఫ్రెండ్ దగ్గర ఉంది ఐఎంఐ నెంబర్ వాడుకుంటే. లేదు ఫోన్ ఎక్స్చేంజ్ చేశారనుకోండి, ఎక్స్ట్రాగా 10,000 రూపాయలు మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. అప్పుడు 25,000 రూపీస్ డిస్కౌంట్ కలుపుకొని 35,000 రూపాయలకి నథింగ్ ఫోన్ 3 అయితే వస్తుంది. ఇది అంత అద్భుతంగా అయితే అనిపించే ఆఫర్. ఒకవేళ మీరు పాత నథింగ్ ఫోన్ యూస్ చేస్తే మీరు డిసైడ్ అవ్వాలి నథింగ్ ఫోన్ 3కి వెళ్ళాలో వద్దో 35,000కి. అండ్ మిగతా ఫోన్స్ మీద డిస్కౌంట్స్ అయితే అనౌన్స్ చేసింది. నథింగ్ 3 వచ్చేసరికి 20,999కి వస్తుంది. ఇది ఎప్పుడు 23,000 24,000 మధ్యలో ఉంటుంది ప్రైస్, 21,000 రూపాయలకి వస్తుంది సేల్లో. నెక్స్ట్ నథింగ్ ఫోన్ 3A Pro వచ్చేసరికి 27,000 అట్లా ఉంటుంది. ఇది వచ్చేసరికి 24,999కి అయితే వస్తుంది. నెక్స్ట్ CMF ఫోన్ 2 Pro ఉంది కదా, అది 18,000 అట్లా ఉంటుంది. అది రావడం డైరెక్ట్ మీకు 14,999కి అయితే వస్తుంది. వీటి మీద 3,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇవి కొద్దిగా బెటర్ అనిపించినాయి. ఈ 3A Pro, CMF ఫోన్ 2 Pro వీటి మీద ఆఫర్స్ అయితే కొద్దిగా బాగా అనిపించినాయి. నెక్స్ట్ రియల్మీ కూడా వాళ్ళ ఫోన్స్ మీద ఆఫర్స్ అయితే రివీల్ చేసింది. సపరేట్ వీడియో కూడా చేస్తాను. ఒకవేళ చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. రియల్మీ రీసెంట్గా లాంచ్ చేస్తుంది కదా P4 Pro మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి. డ్యూయల్ చిప్తో వస్తాయి. P4 వచ్చేసరికి 14,999కి వస్తుంది. P4 Pro వచ్చేసరికి 19,999కి అయితే వస్తుంది. GT7 35,000 రూపాయలకు వస్తుంది. ఇది ఇంకా తక్కువ తీసుకొస్తారేమో అనుకున్నా, అంత ఏమీ తగ్గలేదు. 35,000 రూపాయలకు వస్తుంది. ఇది లాంచ్ అయిన 37,000 అట్లా ఉండేది, ఇప్పుడు 35,000 రూపాయలకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఐఫోన్ సంబంధించి ఐఫోన్ 16 Pro 16 Pro Max మీద ఫ్లిప్కార్ట్ లో రిజర్వ్ పాస్ అయితే ఇస్తున్నారు. పాస్ కాస్ట్ వచ్చేసరికి 5,000 రూపాయలు ఉంటుంది. 5,000 రూపాయలు పెట్టి మీరు ప్రీ బుకింగ్ చేస్తున్నట్లు సేల్లో పార్టిసిపేట్ చేయడానికి. వన్స్ సేల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీరు డబ్బులు పే చేస్తారు కదా. ఇప్పుడు ఐఫోన్ 16 Pro మీరు తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు చెప్పిన డీల్ ప్రైస్ 69,999 కదా. మీరు ఆ రోజు సేల్లో పార్టిసిపేట్ చేసేసి 65,000 రూపాయలు కూడా సరిపోదు, ఎందుకంటే 5,000 రూపాయలు ఆల్రెడీ మీ దగ్గర పాస్ ఉంది కాబట్టి ఆ పాస్ కోడ్ ఎంటర్ చేసేసి మీరు 65,000 రూపాయలు కడితే మీ ఆర్డర్ అయిపోతుంది. ఒకవేళ సేల్ స్టార్ట్ అయిన 24 గంటల లోపు మీరు ఈ పని చేయకపోతే 5,000 రూపాయలు మీకు తిరిగి రావు, అవి రీఫండ్ అయితే అవ్వవు. ఇది కూడా కొద్దిగా మైండ్లో పెట్టుకోవాలి మీరు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి దీనికి కూడా. సో ఇది ఇంకొక డౌట్ ఏంటంటే ఇవి స్టాక్లో ఉంటాయా ఉండవా, అదొక క్వశ్చన్ మార్క్ అనమాట. ఎంతమంది పాస్లు ఇస్తున్నారు, ఉన్న పాస్లు ఉన్న ప్రతి ఒక్కరికి వీళ్ళు ఫోన్ ఇస్తారా లేదా, ఇవి క్వశ్చన్ మార్క్స్ రన్ అవుతున్నాయి అందరి మైండ్లో. దీని గురించి ఫ్లిప్కార్ట్ అయితే క్లారిటీ అయితే ఇవ్వాలి. సో వీళ్ళు చెప్పేదైతే మాత్రం 24 hours లోపు పాస్ ఉన్న వాళ్ళు ఫోన్ కొనకపోతే పాస్ మాత్రం క్యాన్సిల్ అయిపోతే రీఫండ్ కూడా ఇవ్వరని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి నథింగ్ ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకొని రాబోతుంది. నథింగ్ ఇయర్ 3, నథింగ్ ఇయర్ 1 ఇయర్ 2 ఉంది, అది సక్సెసర్ ఇయర్ 3 తీసుకొని వస్తుంది. ఈసారి ఒక స్పీకర్ అయితే కనిపిస్తుంది దీనిలో. చాలా మంది అనేది ఏంటంటే ఈసారి చాట్ GPT ఇంక్లూడ్ చేస్తారు, మనం అడిగితే క్వశ్చన్స్ స్పీకర్ నుంచి బయటకు వస్తే ఇట్లా రకరకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి. సెప్టెంబర్ 18వ తారీఖు అయితే దీన్ని లాంచ్ చేస్తున్నారు. అప్పుడు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నథింగ్ ఇయర్ 3లో ఈసారి కొత్తగా ఏం తీసుకొస్తున్నారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే యాపిల్ మ్యాక్ M4 మినీ 16GB 256GB మోడల్ తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఇది లాంచ్ అయినప్పుడు 56,000 రూపాయలు, ఇప్పుడు కూడా 56,000కి అమ్ముతూ ఉంటారు. ఇది మీకు విత్ SBI కార్డ్ ఆఫర్ కలుపుకొని 48,490 రూపాయలకి అయితే వస్తుంది. ఇది లోయెస్ట్ ప్రైస్ మ్యాక్ M4 మినీది. అండ్ ఫ్లిప్కార్ట్ లో Samsung Galaxy Watch 4 మీద కూడా డిస్కౌంట్ వస్తుంది. ఇది బ్లూటూత్ వర్షన్, సెల్యులర్ అయితే ఉండదు, బ్లూటూత్ వర్షన్ ఓన్లీ. ఇది వచ్చేసరికి మీకు డీల్ ప్రైస్ 11,252 రూపాయలకి అయితే వస్తుంది. ఇవి డీల్స్ అయితే చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో X300 సిరీస్ అక్టోబర్లో చైనాలో లాంచ్ చేస్తున్నారు. అక్టోబర్ 13వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్స్ లో కొన్ని టీజ్ చేస్తున్నారు వీళ్ళు ఫీచర్స్ ని. ఈసారి మాత్రం మినీ అయితే ఉండదు, ఓన్లీ X300 తీసుకొని వస్తారు. X300 మీకు 6.3 ఇంచ్ డిస్ప్లే సైజ్ లో వస్తుంది, చిన్న సైజ్ లో వస్తుంది. X300 Pro, X300 Ultra ఈ మూడే ఉంటాయి సిరీస్ లో. అండ్ ఈసారి స్పెషల్ ఏంటంటే డ్యూయల్ UFS 4.1 యూస్ చేస్తున్నట్టు చెప్తున్నారు. దీంతో పాటు యూనివర్సల్ సిగ్నల్ యాంప్లిఫైర్ అని చెప్పి సపరేట్ చిప్ యూస్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇవి వైఫై అండ్ సెల్యులర్ సిగ్నల్స్ ఉంటాయి, వాటిని బూస్ట్ చేస్తుంటుంది అని చెప్తున్నారు. ఇవి కొన్ని టీచ్ చేస్తుంది వివో అయితే. ఈ ఫోన్స్ ఇండియాకి వచ్చేసరికి నవంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi 15 సిరీస్ వచ్చింది. ఇప్పుడు 16 సిరీస్ ఉండట్లేదు, డైరెక్ట్ 17కి అయితే వెళ్తుంది నెంబర్ సిరీస్. ఇప్పుడు iPhone 17 వచ్చినాయి కదా, మేబీ దానికోసం వెళ్ళారో తెలియదు ఎగ్జాక్ట్గా అయితే. ఇప్పుడు నెక్స్ట్ Xiaomi వచ్చే ఫోన్స్ మీకు ఈ పేర్లతో ఉంటాయి. Xiaomi 17, 17 Pro, 17 Pro Max, 17 Ultra. నెక్స్ట్ మనకి బెంగళూరు చెందిన ఒక మహిళ 3,75,00,000 కోల్పోయింది ఒక వీడియో చూసి ఇంటర్నెట్ లో. వీడియో వచ్చేసరికి సద్గురు గారిది, ఈషా ఫౌండేషన్ అని చెప్పేసి ఉంటుంది వీళ్ళది. సో దీనిలో
ఆయనే మాట్లాడుతున్నట్లుగా వీడియో అయితే ఒకటి చూసింది. ఆ వీడియోలో ఏం చెప్తున్నారంటే, మేము ఇలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం స్టాక్ మార్కెట్లో, డబ్బులు వస్తుంటాయి మాకు, మీ దగ్గర కూడా ఉంటే ఇన్వెస్ట్ చేయండి, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి చెప్తే ఆమె ఆ లింక్ ఓపెన్ చేస్తే యూకే కనెక్ట్ అయింది. సో వాళ్ళు కన్సల్టెంట్ లాగా మేము ఈషా ఫౌండేషన్ నుంచి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడి ఆమెతో చిన్నగా 2 నెలలు డబ్బులు ఇన్వెస్ట్ చేయించారు. దగ్గర 3,70,00,000 దాకా ఇన్వెస్ట్ చేయించారు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా సెప్టెంబర్లో కొద్దిగా డబ్బులు నాకు అవసరమైనవి అని రిటర్న్ తీసుకోవాలని చూస్తే అక్కడ నుంచి మనకి ఏమి ఉండవు అనమాట, ఆన్సర్ ఉండదు. డబ్బులు స్కామ్ అయిందని తెలుసుకుని తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చింది. సో తర్వాత దీన్ని పేపర్లో కూడా వచ్చింది. దీన్ని ఈషా ఫౌండేషన్ వాళ్ళు కూడా ట్వీట్ అయితే పెట్టారు, ఇట్లా మేము ఎప్పుడు చెప్పము, ఇట్లాంటివి నమ్మకండి అని చెప్పేసి. ఇక్కడ ఏం జరిగిందంటే ఏ జనరేటర్ వీడియో అది, సద్గురు గారిని యూజ్ చేసుకున్నారు. ఆయన మాట్లాడుతుంటే ఉంటుంది, నిజమే అనుకోని డబ్బులు ఇన్వెస్ట్ చేసింది. ఇట్లా చాలా జరుగుతాయి ఫ్యూచర్లో, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఇట్లాంటి మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయండి, లింకులు ఓపెన్ చేయండి ఇట్లా అంటే మాత్రం అవతల వ్యక్తి మీరు అభిమానించే వాళ్ళు అన్నా కానీ మీరు ఒకసారి ఆలోచించు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ యుగంలో బతుకుతున్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, సేమ్ ఇలా నేను లేకుండా కూడా టెక్ న్యూస్ చేసేయచ్చు. నేను మాట్లాడుతున్నట్టే ఉంటుంది, నా వాయిస్తోనే టెక్ న్యూస్ చెప్తుంది ఏఐ. సో అట్లా ఫ్యూచర్లో కూడా చేయొచ్చు. అంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుని నందు అడుగుతున్నారు, S23 అల్ట్రా యూస్ చేస్తున్నారంటే పిక్సెల్ 9కి అప్గ్రేడ్ అవ్వచ్చా, గేమింగ్ కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అంటున్నారు. నన్ను అడిగితే మాత్రం పిక్సెల్ 9 మీకు కెమెరా బాగానే ఉంటుంది, గేమింగ్ అంతా మీకు పనికిరాదు, గేమ్స్ ఆడలేరు మీరు. నా వరకు అయితే వెయిట్ చేయండి, ఈ ఫోనే యూస్ చేసుకో. S23 అల్ట్రా మంచి ఫోన్, సంవత్సరం ఇంకా యూస్ చేయండి, తర్వాత చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మీరు ఏమి చేంజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు నన్ను అడిగితే మాత్రం. ఒకవేళ మీరు సపరేట్ గేమింగ్ కోసమే చూస్తున్న, మీ బడ్జెట్ 30-40 మధ్యలో అయితే ఐక్యూ నియో 10 ఒకటి బాగుంటుంది, ఒప్పో K13 టర్బో ప్రో బాగుంటుంది ఆ ప్రైస్లో అయితే. కాకపోతే వీటి కెమెరాస్ మీకు ఫ్లాగ్షిప్ రేంజ్లో ఉంటాయి, S23 అల్ట్రాలో ఉన్నట్లు మీకు పిక్సెల్ ఉన్నట్లు కెమెరాస్ అయితే ఉండవు వీటిలో. నెక్స్ట్ మనకి నేపాల్ నుంచి, నేపాల్లో బాగా గొడవలు జరుగుతున్నాయి. పిఎం కూడా పారిపోయాడు, రిజైన్ చేసేసాడు. ఇప్పుడు కొత్త పిఎంని వీళ్ళు డిస్కార్డ్ నుంచి ఎంచుకున్నారు. యువత, జెన్జీ అనే యువత వీళ్ళేగా మొత్తం అల్లర్లంతా క్రియేట్ చేసింది. వీళ్ళు ఇప్పుడు డిస్కార్డ్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసేసి, గ్రూప్ పేరు వచ్చేసరికి యూత్ అగెన్స్ట్ కరప్షన్ అని చెప్పేసి క్రియేట్ చేసి అక్కడ పోల్ కండక్ట్ చేస్తారు. దానిలో 1,00,000 పైగా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఆ పోల్లో ఎక్కువ ఓట్స్ వచ్చింది వచ్చేసరికి సుశీలా కార్కి గారికి. ఈమె ఇంతకుముందు సుప్రీంకోర్టులో న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి, రిటైర్డ్ అయిపోయారు. సో ఆమె కూడా కరప్షన్ మీద పోరాడుతూ ఉంటుంది. సో ఆమెకి ఎక్కువ ఓట్స్ అయితే వచ్చినాయి. సో ఈమెను అయితే తాత్కాలికంగా ఇప్పుడు పీఎంగా ఎంచుకున్నారు. ఈమె ప్రమాణ స్వీకారం కూడా చేసేసింది. మార్చ్ 2026 వరకు ఈమె తాత్కాలికంగా అయితే ఉంటుంది పిఎం లాగా. తర్వాత ఓటింగ్ అవన్నీ జరుగుతాయి, పర్మనెంట్ పిఎంని అయితే ఎంచుకుంటారు. ఇది ఫస్ట్ టైం జరిగిందనమాట, డిస్కార్డ్ నుంచి పిఎంని సెలెక్ట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసరికి ఉపేంద్ర గారు ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తారు. ఆ వీడియోలో ఆయన చెప్పేది ఏంటంటే, తన భార్య ఫోన్ హ్యాక్ చేశారు హ్యాకర్స్. మా ఫోన్స్ హ్యాక్ చేసి మా రిలేటివ్స్ కి, మా కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి డబ్బులు అడుగుతున్నారు. చాలా మంది డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇలా ఇవ్వకండి, మా ఫోన్స్ హ్యాక్ అయినాయి అని చెప్తున్నారు. ఎలా హ్యాక్ అయినాయి అంటే, ఫోన్స్ డెలివరీ లింక్ అయితే వచ్చింది, వాటిని ఓపెన్ చేశారు. ఆ లింక్ మీద క్లిక్ చేశారు, వీళ్ళైతే ఫోన్ని హ్యాక్ చేశారు. ఏదో ఒక యాక్సెస్ ఉండాలి కదా వాళ్ళకి ఎంటర్ అవ్వడానికి, మన ఇంట్లోకి వాళ్ళే ఇచ్చారనమాట యాక్సెస్. అందుకే వీళ్ళ ఫోన్స్ అన్ని వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి, వాళ్ళ కాంటాక్ట్స్ ఇవన్నీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇట్లా వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రిక్వెస్ట్ చేశారనమాట, ఇట్లా నమ్మకండి అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో ఇట్లా మీరు అన్నోన్ లింక్స్ మీద ఎప్పుడు క్లిక్ చేయొద్దు, ఇది మైండ్లో పెట్టుకోండి. ఏదన్నా లింక్ వచ్చినాయి అని చెప్పేసి అసలు మనకి జల్లగా ఉంటుంది అనమాట అది ఓపెన్ చేసేదాకా. సో అట్లాంటివి మానుకుంటే మంచిది అనమాట. ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకోండి, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ కదా, సెలవు, బాయ్.